ప్రజలు చాలామంది కూడా నేను విన్న వరకి ఎప్పుడైనా కానీ వస్తారు అది ఇది అని చెప్పారు. సో, ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఆయన విజయం సాధించలేదు. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా విజయం ఎలా సాధిస్తారు? అదైతే మేము చెప్పలేం మేడం దానికి. ఇప్పుడు స్టేట్‌లో మనకి తెలంగాణలో కాంగ్రెస్ అయితే ఉందనమాట అధికారంలో. సో, లోకల్‌లో కూడా కాంగ్రెస్ వస్తే బావుంటదంటారా? లేకపోతే పార్టీ ఏమైనా మారదా? లే కంపల్సరీ టీఆర్ఎస్ఏ వస్తుంది బాగుంటుంది. అవును. మరి టీఆర్ఎస్ అంటే మళ్ళీ ఇక్కడ గోపీనాథ్ వాళ్ళది అయిపోతది కదా! అయిపోతే నేను చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి తోటే మొత్తం అందరు దెబ్బతింటున్నారు. అంటే టీఆర్ఎస్‌లో చూసుకున్నా కానీ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూసే ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళకి సఖ్యత లేదు అని అంటున్నారు. అందరైతే చెప్తలేరు కదా, అది మీరు చెప్తున్నారు. చాలామంది అయితే అందరికీ తెలుసు ఆల్రెడీ టీఆర్ఎస్ ఏం చేసింది ఏం చేయలేదు అందరికీ తెలుసు. టీఆర్ఎస్ వాళ్ళ కూతురే చెప్పింది కదా! కేసీఆర్ కూతురే చెప్పింది కదా! కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు చెప్తే నడవదు కదా మేడం. ఇక్కడ పబ్లిక్ చెప్పాలి మెయిన్ అది.